ఈవీఎం తయారీ సంస్థల్లో బీజేపీ లీడర్లు ఉన్నారు. ఇక ఈ ఈవీఎంలు సొక్కంగా పనిచేస్తాయా? ఈ ఈవీఎంలు ట్యాంపరింగ్ కాకుండా ఉంటాయా? ఈ ఈవీఎంలు వేసినటువంటి ఓటు మనం కాంగ్రెస్కి వేస్తే కాంగ్రెస్కే పడుతుందా, బీఆర్ఎస్కి వేస్తే బీఆర్ఎస్కే పడుతుందా, బీజేపీకి వేస్తే బీజేపీకే పడుతుందా అనేది అర్థం కాని విషయం. ఇంకా చూడండి, ఈవీఎం తయారీ సంస్థల్లో బీజేపీ లీడర్లు పోయిరంట. బీఈఎల్ ఇండిపెండెంట్ డైరెక్టర్లుగా బీజేపీ నాయకులు, రాష్ట్రాల మాజీ అధ్యక్షులు, ఓబీసీ మోర్చా జాతీయ కార్యదర్శి, ఈవీఎం సాఫ్ట్వేరు ఈవీఎంలు తయారు చేస్తున్నటువంటి బీఈఎల్ ఈవీఎం సాఫ్ట్వేర్ను ప్రభావితం చేసే ప్రమాదము కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపినా కానీ చర్యలు లేవంట. స్వతంత్ర ప్రతిపత్తితో పనిచేయాల్సిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను మోడీ సర్కారు ప్రైవేటుకు అప్పచెప్తోంది, లేకపోతే పూర్తిగా కాషాయ రంగు పులుముతోంది. అయితే ఇతర సంస్థల్లో బీజేపీ తలదూర్చినా పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. కానీ దేశాన్ని, రాష్ట్రాలను ఎవరు పాలించాలో నిర్ణయించే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు ఏవైతే ఈవీఎంలు ఉన్నాయో అవి తయారు చేసేటువంటి సంస్థల్లో కూడా బీజేపీ వాళ్ళు పోయి అక్కడ పనిచేస్తూ ఉన్నారు. దాంట్లో ఆ తయారు చేసే దాంట్లో డైరెక్టర్లుగా పెద్ద పెద్ద పోస్టులలో వాళ్ళు నియమితులు అవుతూ ఉన్నారు. చూడండి, ఇక్కడ బీజేపీ నుంచి ఈయన ఇద్దరు అందరు కలిసిపోయి అందులో బీజేపీ వాళ్ళు పోయి ఈ ఇండిపెండెంట్ బాడీలో ఉన్నారన్నమాట. ఇంకా ఇందులో వీళ్ళు తయారు చేసేటువంటి ఈవీఎంలల్లో ఎంతవరకు స్వచ్ఛత ఉంది అని చెప్పేసి మనం ఎట్లా అనుకోవాలి? ఇప్పుడు బీజేపీలో పనిచేసినోడు పోయి అందులో పనిచేస్తే 200% బీజేపీకి ఫేవర్గా ఏం చేయాలి? ఇప్పుడు కాంగ్రెస్కి ఓటేసినప్పుడు ఏం చేయాలి? అది కాంగ్రెస్కి వాడాలి, బీజేపీకి వాడాలి. బీజేపీకి ఓటేస్తే ఒక్కోటేస్తే 2 ఓట్లు వాడాలి. ఇట్లాంటివన్నీ వేయొచ్చు కదా వాళ్ళు. లోపల సాఫ్ట్వేర్ అయినా అది చిన్న కోడింగ్లో 1 పెట్టాల్సిన కాడ 2, 2 పెట్టాల్సిన కాడ 3 పెడితే అయ్యేపాయ సినిమా మారిపోతుంది. అసలు కాంగ్రెస్కి వాడకుండా బీజేపీకి వాడాలి, బీఆర్ఎస్కి వేసినా బీఆర్ఎస్కి వాడకుండా బీజేపీకి వాడాలి. ఇట్లాంటివన్నీ ఒక సాఫ్ట్వేర్తోని ఒక చిన్న కోడ్తోని మార్చేయచ్చు కదా. సో కాబట్టి ఇంత దుర్మార్గం ఉన్నది. దీని మీద కనీసం మరి కోర్టులు స్పందించవు, దేవి స్పందించవు అనమాట. ఎందుకంటే ఇవన్నీ కూడా మోడీ చెప్పు చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. మోడీ ఏం చెప్తే అది చేస్తున్నాయి ప్రస్తుతానికి. ఇంకంతకు మించి ఇంకొకటి ఏం లేదు. అయిపోయాయి.